నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? నా మార్నింగ్స్ యూజువల్లీ చాలా యాక్టివ్గా ఉంటాయి. బయటికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ రోజంతా బిజీగా ఉంటాను. ఎర్లీ మార్నింగ్స్, లాంగ్ డేస్, మధ్యలో ఉండే అన్ని పనులు మేనేజ్ చేసుకుంటున్నప్పుడు అప్పుడే నా పింపుల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. నేను చాలా కాలం నుంచి హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. అండ్ ఆనెస్ట్లీ నాకు ఇది చాలా ఇష్టం. ఇది జస్ట్ నీమ్ లీవ్స్తో మాత్రమే కాదు, 5 parts ఆఫ్ నీమ్ యొక్క గుడ్నెస్తో తయారు చేశారు. అండ్ ఇది క్లినికలీ ప్రూవెన్ టు క్లియర్ పింపుల్స్ అండ్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ కమింగ్ బ్యాక్. హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్తో పింపుల్ ఎపిసోడ్స్ని డెఫినెట్లీ స్కిప్ చేయొచ్చు. ఎందుకు నా మార్నింగ్ జాగ్ని, నా డేని నా వేలో స్టార్ట్ చేయడానికి స్కిప్ చేయాలి? హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్తో నా పింపుల్ ఎపిసోడ్స్ని డెఫినెట్లీ స్కిప్ చేయగలను కదా. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ Amazon, Flipkart, Nykaa and Himalayas app and website. Link is in the description. Go check it out. రండి సార్, నేను రాను. రండి సార్, నేను రాను. రండి చెప్తాను. నరకానికైనా నడుచుకుంటూ వెళ్తాను కానీ నీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడండి. మా అమ్మతో సారీ చెప్పించే పూజ నాది. రండి. నీ మీద నాకు నమ్మకం లేదు. రెడ్డి గారు, నమ్మకం గురించి మన అమ్మ ఆడుకోవాలి. మరి ప్రసాద్, ఈ రెడ్డి గారంటే అందరూ బంధువయ్యా. బంధువులే బందిపోట్లయ్యా. ఇక్కడ ఎవరో థెరపిస్టులు ఉండరు, అందరూ ఎస్కేపిస్టులే. నన్ను అనుమానిస్తున్నావా? ఏ చేతులతో నన్ను మీరు వర్స్ట్ ఫెలో అని చెప్పలేదా? అర్థమైంది. లోకం నిజాన్ని జీర్ణించుకోలేదు. సరే రండి వెళ్దాం. నేను రాను. రమ్మని చెప్తున్నానా? నేను రాను. రండి సార్, నేను రాను. రండి. నేను రాను. నేను రాను. నేను రాను. బాగాలేదు. నేను రాను. వదులు. వదులు. నా కొడుకంత గొప్పవాడి అవ్వాలి, అర్థమైందా ఏంటి? లేగు లేగు. ఏమైంది? ఇట్స్ ఓకే. ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాను సార్. లోపలికి రా కూర్చోబాబు అంటే మంచి మర్యాద తెలిసేమో మంచినీళ్ళు ఇస్తారనుకున్నాను. ఇచ్చారా? సొంతిల్లు ఉందా అని అడిగారు. లేదు అన్నాను. నా కొడుకిల్లు కడుతున్నాడు, నీకెందుకు లేదని గంట నుంచి తిట్టకుండా క్లాస్ పీకుతున్నారు. ఏంటమ్మా ఇది? మీరు గ్యాస్ పండేటకు వచ్చారా? అయితే త్వరగా వేసి వెళ్ళిపోండి. అందుకే ఆ మొఖాన్ని కొంచెం లప్పం పెట్టుకోమని చెప్పాను. రేయ్ నువ్వు పారా. ఇంకెప్పుడు మీ ఏరియాలో కనపడను. మీ కొడుకు ఏమైనా యుగ పురుషుడు అనుకున్నారా? ఇన్ని ఎగ్జాంపుల్ చూపించి అందరినీ తిడుతున్నారు. మీరు ఆగండి సార్. ఏంటమ్మా ఈ టార్చర్? చిన్న పిల్లాడు కదా అని మంచి చెడు చెప్పాను, అది కూడా తప్పేనా? రెడ్డి గారికి లడ్డు చూపించి బట్టలు ఆరబెట్టమని చెప్పావంట. మనిషికి మనిషి సాయం చేసుకోవాలి కదా నాన్న. ఆయన షుగర్ పేషెంట్, ఆయనకి లడ్డు చూపించావు. సారీ చెప్పిస్తా అన్నావు. లాస్ట్ చెప్పిస్తా అండి. రెడ్డి గారు ఫీల్ అయ్యారా? మరెవరా? మీరు నా శవాన్ని కూడా చెప్పించారు. అనుకున్నవన్నీ అయిపోతాయా అండి? ఏదో మాట వరుసగా అన్నానులే. సరే సారీ చెప్పండి, వెళ్ళిపోతాను. సారీ ఎందుకండి? ఎందుకంటారేంటండి? నేను మాట్లాడుతాను, ఆగండి. మాట్లాడండి. అమ్మా, డెలివరీ బాయ్తో ఏంటి నీకు? పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? సారీరా, అతను కనబడితే మళ్ళీ సారీ చెప్పానని చెప్పు. సరే, నాకు కూడా సారీ చెప్పండి. మీకెందుకు సారీ అండి? మళ్ళీ ఎందుకంటారేంటండి? షుగర్ పేషెంట్ లడ్డు చూపించడం తప్పు కదా. దాని గురించి కాదు, మరి నాకు శాపనార్థాలు పెట్టింది కదా. అన్ని తిట్టినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చారు? నేనక్కడ వచ్చాను, మీ కూడా ఎత్తుకొచ్చాడు. చిచి, శుక్రవారంతో ఈయన తీసుకొచ్చావేంట్రా? చిచ్చియా? శుక్రవారమా? చేతబళ్ళు చేసుకునే వాళ్ళ కనబడుతున్నానా? అంటే మా అమ్మ కొంచెం పట్టింపులు ఎక్కువ అండి. అర్ధరాత్రి గొడ్లుగా బారవకూడదు, ఇంటి ముందు నాకు కోలయకూడదు, శుక్రవారం పూట ఇలాంటి వాళ్ళని ఇంటి తీసుకురాకూడదు. నేను గొడ్లగోబా ఒకటేనా? ఆయన్ని త్వరగా పంపించేరా, నీకు టీ పెడతాను. సార్, ఆఫీస్లో కలుద్దాం సార్, మీరు వెళ్ళండి. ఇది అన్యాయం, అక్రమం, చాలా తప్పు. నన్ను మాట్లాడిపించడానికి తీసుకొచ్చావా? నా మనసును బాధ పెట్టి నువ్వేం మొగపడతావరా? కర్మ నిన్ను వదలదు. కౌరవులు కష్టాలు పడినట్టు ఎక్కడేం లేదు. చివరికి నువ్వు కూడా సారీ చెప్పలేదు, చూసావా? సారీ. ఓకే ఓకే, పర్లేదు, ఇందులో నీ తప్పేముంది? నేను సారీ చెప్పను అని చెప్పడానికి సారీ చెప్పాను. రెడ్డి గారు ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీరు. నీ రేడియస్లో మనుషులు ఉండకూడదు, ఆవిడ రేడియస్లో ఊరే ఉండకూడదు. కారణజన్మరాలు. పాపం రెడ్డి గారు.
మనం ఇంకో ఇల్లు కూడా కట్టుకున్న తర్వాత రెడ్డి గారికే ఎక్కువ రేటుకి అద్దెకిద్దాన్రా. నీది ఎంత మంచి మనసమ్మా. ఏదో చేతనైనంత సహాయం. టీ పెట్టవా? హా, అన్నా అమ్మాయి రాగానే నీ టాలెంట్ అంతా చూపించేయాలని ఫాస్ట్గా పరిగెట్టేక. ఓకే. నీ స్పీడ్ అందుకోలేదు, స్లోగా వెళ్ళు. అలా వెళ్ళిపోయింది ఏంట్రా? పరిగెడుతుందా పారిపోతుందా? మరే రావలపిండి ఎక్స్ప్రెస్. ఇంకా చూస్తావేంటి, పరిగెట్టు. చైన్ స్నాచింగ్లు చేసేవాళ్ళు కూడా ఎంత ఫాస్ట్గా పరిగెట్టరా. ఎలాగ చుట్టూ తిరిగి వస్తుంది కదా, ఇక్కడే కాద్దామన్నా. అంతే అంటావా? రేపటి నుంచి గాడిద రక్తం పురమాయించుకో అన్న, ఫాస్ట్గా పరిగెట్టొచ్చంట. అన్న వస్తుంది, అడ్డుపడిపో. అగ్గిపెట్టుందా? లేదురా. ఫోన్ లైటరు? లేదు. ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగ చచ్చిపోతావా? అన్నా నువ్వు డీవియేట్ అవుతావు లేదని టెస్ట్ చేశాను, నువ్వు ఫెయిల్ అయ్యావు. చాలా దూరం పారిపోయిందిరా. మౌనిక, 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 పోనీ ఎక్కడ దాకా వెళ్తావో లొకేషన్ పెట్టవే. అమ్మ ర్యాపిడో బుక్ చేసుకుని వస్తాను. మౌనిక, సార్ రండి, ఎక్కండి. పోనీ 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 పోనీ. ఆపు ఆపు. మౌనిక, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వు కూడా జాగింగ్కి వచ్చావా? అవును. గుడ్. మౌనిక, మనకెందుకన్నా జాగింగ్లు ఇవన్నీ? చిన్న టేబుల్ వేసుకుని రోజు రాగి జావా జొన్న జావా అమ్ముకుంటే అమ్మాయి వచ్చి తాగుతుంది, మనకి బిజినెస్ వర్కౌట్ అయినట్టు ఉంటుంది. మనకి ఎందుకంటే సిగరెట్లు అగ్గిపెట్లు. నువ్వు చెడగొట్టకుండా ఉంటే పాడికి అమ్మాయితో మాట్లాడేవాడిని నేను. అమ్మాయికి అడ్డం పట్టడం రాదు కానీ నా మాట కట్టడం చెప్తున్నాడు. రేయ్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావురా? స్టైలు స్టైలు. కారులో బ్యాటరీలు దొబ్బుకెళ్ళిపోయే వాళ్ళ కాదు, హీరోలే ఇవ్వాలి. ఓ, చెప్పు మౌనిక, నాతో ఏమైనా మాట్లాడాలా? అది నేను మిమ్మల్ని అడగాలి, మీరేంటి ఇక్కడ? అంటే నేను ప్రపోజ్ చేశాను కదా, నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. చేయను. అదే రోజు ఫాలో చేస్తే నువ్వు పడతావని ఆడు చెప్పాడు. మౌనిక, మౌనిక, ఏంటి నీ బాధ? నథింగ్. మరెందుకు ఫాలో అవుతున్నావు? ప్రపోజ్ చేశాను కదా, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఎందుకు చేయాలి? ఎందుకు చేయకూడదని ఆలోచించు. బీ పాజిటివ్. నీకు ఆ రోజే చెప్పాను కదా ఇది వర్కౌట్ అవదని, అయినా ఎందుకు ఫాలో అవుతున్నావు? ట్రై అండ్ ట్రై అంటిల్ యూ ఫ్రై అన్నారు కదా,
ఆయన సెట్ కాదనుకుంటే ఏది సెట్ కాదు. ఒకసారి ఆగి ఆలోచిస్తే. నేను అబ్బాయిలు నమ్మను. మాట ఒకటి మనసులో ఒకటి. అయినా అబద్ధం చెప్పడంలో మీరే నెంబర్ 1. నేను ఎప్పుడూ నెంబర్ 1 అవ్వాలనుకోలేదు మౌనిక. నాకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఒకసారికి యాక్సెప్ట్ చేయొచ్చు కదా, నెక్స్ట్ టైం మళ్ళీ అడగను. ఏదోలా కన్ఫ్యూజ్ చేయాలని చూడకు. నో మీన్స్ నో, ఓకే? సరే మౌనిక, నన్ను బాధ పెట్టిన పాపం నీకే తగులుతుంది. నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే బాధ పెట్టినట్ట. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే తర్వాత నేను బాధపడాలి. ఇప్పుడు బాధపడడం వేరు, తర్వాత బాధపడడం వేరు. నేను చాలా మంది ప్రపోజ్ చేశాను మౌనిక. వంకర మొహాలు కూడా నాలో వంకలు చూపించి నో చెప్పారు. ప్లీజ్ నువ్వు మాత్రం యాక్సెప్ట్ చేయవా? ఇంప్రెస్ చేయాల్సింది పోయి అడుక్కుంటావేంటి? సరే ఆలోచిస్తాలే, ఇంక నా వెంట పడుకు. నీకోసం వాడు తీసుకొచ్చాను, చూస్తే నువ్వు సర్ప్రైజ్ అయ్యి. బ్లడ్ తో రాసావా? నా ప్రాణమే నీది, రక్తం నీది కాదా? దీన్ని ప్రేమ అనరు, సాడిజం అంటారు. అయినా బ్లడ్ తో లవ్ లెటర్ రాస్తే జాలి పడతారు, ప్రేమించరు. నీ గురించి ఆలోచిస్తా అని చెప్పాను కదా. ఐ హేట్ యు. ఇదే ఫైనల్. మౌనిక, బ్లడ్ ఎక్కడదే? రెడ్డి గారు రక్త పరిచయకని ఇచ్చారు, తస్కరించి వాడాం. Olivia? Yes? Olivia, just love me, yeah? Why should I? Because I like you. You look like my Harry Potter. రెడ్డి గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒలివియాని గోకేస్తున్నాను. అదేంటి, ఫ్రాన్సిస్కా మీ మనసు దోచుకుందని చెప్పారు కదా. బ్రో ఉంది కదా, బ్రాండ్ మార్చేశాను. బ్రదర్, ఇది చాలా మోసపూరితమైన చర్య కదా. అది తెల్లపిల్లే, ఇది తెల్లపిల్లే. గుడ్డేదేనా సొన ఒకటే. ఓ, చాలా బాగా చెప్పారు. అయితే మీ సొనొచ్చింది. ఫ్రాన్సిస్కా, You cheated on me. బట్ యూ కాల్ మీ బ్రో కదా. I just pulled your legs. ఓ, తెల్లలు కూడా పొజిటివ్ ఫీల్ అవుతారా? నాకు తెలియదు సార్. You were saying something? Something happened. Come on. When I see you. Yeah, baby. Redigaru, you lost me. You lost me. ఫ్రాన్సిస్కా, పాపం సార్. చూడు ఒలివియా ఎలా వదిలి వెళ్ళిపోతుందో. నీ ప్రేమతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి వాదర్చొచ్చు కదా. What did he say? హీ నీడ్స్ రెస్ట్. రెస్ట్ ఇన్ పీస్ రెడ్డి గారు. ఇది తెల్లపిల్ల కావాలంట. Take care, bro. ఇళ్ళొకల్లో దాన్ని పోయి ప్రతి దరిద్రుని బ్రో అనేస్తారు. సంధ్య, చెప్పు మదన్. నువ్వు ఈ డ్రెస్లో రుమాలి రోటీ షవర్మాలాగా భలే ఉన్నావు తెలుసా? అసలు గర్ల్ ఫ్రెండ్ని పొగడం కూడా రాదా నీకు? ఏం చేస్తాం, అప్పుడెప్పుడో అమ్మ బామ్మని చూశాను, ఇప్పుడు మళ్ళీ నేను చూస్తున్నాను. ఛీ, నీకు అసలు ఫ్లర్టింగ్ స్కిల్సే లేవురా. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ లేవు. నాకున్నాయి మేడం. ఈ సవరం కొంచెం పక్కకు జరపరా, ఫేస్ కనిపించలేదు. ఏంట్రా? సంధ్య మేడం, ఐ లవ్ యూ. ఏంట్రా ఎకసగాలా? మిమ్మల్ని ఏమవుతుంది మేడం? నేను ఆఫీస్ బాయ్ని ఆలోచిస్తున్నారా, లేకపోతే ఈ గోర్ఖాగడ్ పక్కనే ఉన్నాడనా? రే, సంధ్యను ప్రపోజ్ చేయడానికి నువ్వెవడవరా? సంధ్య నాది. నేను నీలా స్వార్థపరుని కాదు. సంధ్య చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నేనెప్పుడు నిన్న అలా చూడలేదు. నేను చూడొద్దు అనలేదు కదా, ఎందుకు మొహమాట పడ్డావు? రే, పిచ్చి పిచ్చిగా ఉందా? నీ లిమిట్స్ క్రాస్ చేస్తే నేను హెచ్ఆర్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ముందు నువ్వు టీడబ్ల్యూ ఇవి. వాడి మాటలేం పట్టించుకోక సంధ్య. అఫ్ కోర్స్ నా పల్లసందుల్లో ఖాళీ ఉండొచ్చు, కానీ నా మనసంతా నీతో నిండిపోయింది. చూడు చందు, ఇప్పుడిప్పుడే నేను మదన్ అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. పార్కింగ్లో బండి పార్క్ చేయొచ్చు, కానీ పార్క్లో బండి పార్క్ చేయలేం. రే, ఏం చెప్పావు? నీకేనా అర్థమైందా? నీకు సరిగ్గా బండి నడపడే రాదు, గాలి నా కొడక.
స్పీడ్ బ్రేకర్ దాటలేవు, పార్కింగ్ గురించి నీకెందుకురా? సంధ్య, రేవట మీద తాటి పీచులాగా నీ హెయిర్ స్టైల్ చూడగానే ఫస్ట్ తుమ్మొచ్చింది, తర్వాత ప్రేమ వచ్చింది. నువ్వు అంటే మన దగ్గర ఒక పొలం ఉంది. పెట్టలు రాకుండా పొలం మధ్యలో తల మీద కుండ బోర్లించుకుని రోజు గంట నిలబడు. నువ్వు వేరు నేను వేరు, నీ శాలరీ వేరు నా శాలరీ వేరు. 30,000 నీ ఫుడ్ బిల్కే సరిపోదు. నా శాలరీ 10,000, టీ డబ్బులు 8,000, లోనా బయటలో వచ్చేవి 80,000, మొత్తం 1,00,000. రేయ్, డబ్బులు కాదు ఇంపార్టెంట్, సంధ్యాని ఎవరు ఎక్కువ లవ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. మదన్ ప్లీజ్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరినీ సీరియస్గా తీసుకోలేం కదా, ఫేస్ చేయాలి. చందు, తను నన్ను లవ్ చేస్తున్నాడు. మదన్ లవ్ చాలా సిన్సియర్. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో? శ్రీలీల. చూసావా సంధ్య ఇడు వంకర బుద్ధి? ఇదే క్వశ్చన్ నువ్వు నన్ను అడుగు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నువ్వే సంధ్య. హీరోయిన్ అంట, నేనేనంట. శ్రీలీల కావాలా నీకు? నెంబర్ ఉందా? వాడంతా సిన్సియర్గా ఫ్లర్ట్ చేస్తున్నాడు, చూసావా? నువ్వు నన్ను అనుమానిస్తావేంటే? అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు మదన్, వదిలే. నువ్వు ఆగరా బాబు, నీ వల్ల మా ఇద్దరి మధ్యన గొడవలు వస్తున్నాయి. సంధ్య ఆడి మాటలు పట్టించుకుంటావేంటి? నీ కళ్ళ కూడా ఫేవరెట్ అమ్మాయిని నేనై ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నప్పటి నుంచి నాకు నిద్రే రావట్లేదు. సారీ చందు, నేను ఆల్రెడీ వాడికి ఓకే చెప్పేశాను. ఈ ఆఫీసులో ఓకేకి వాల్యూ లేదు సంధ్య. ఫోర్స్ చేస్తున్నావేంట్రా? ఫోర్స్ చేస్తున్నావేంటి? నీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది. ఇదివరకు ఎప్పుడైనా ఫైట్ చేసావా? నీలాంటి బ్యావర్స్గా నాకు ఎవరు తగలేదు. అయినా సంధ్య నన్ను లవ్ చేస్తుందని తెలిసినా కూడా ప్రపోజ్ చేస్తావేంటి? సిగ్గులేదా? అసలు ఏమవుతుంది ఇక్కడ? ఇదిగో మీ గిరిజాకి వచ్చింది, మ్యాటర్ చెప్పి. డాడీ గిరిజా న్యాయమే మాట్లాడతాడు. ఎవడ్రా గిరిజా? ఎవడ్రా గిరిజా? చేర్స్. చెక్ అంటే గిరిజాల చుట్టుండే గిరిజా అనేస్తారా? అయినా అసలు ఆఫీసులో పని చేయడం మానేసి ఈ అరుపులేంటి, కేకలేంటి, గోలేంటి? మీరిద్దరేంటండి రిలాక్స్ అవుతున్నారేంటి? ఏదో సుప్రీంకోర్టు లారేదే తప్ప ఆర్గ్యుమెంట్లోకి వెళితే పైసా ఉపయోగం ఉండదు. రెడ్డి గారు, నన్ను టీం లీడర్ చేసే వరకు నేనేం మాట్లాడినండి. రే నువ్వు వెళ్ళు వెళ్ళు. మదన్, టెస్టింగ్కి పంపించాలి, టైం చాలా తక్కువగా ఉంది. సార్, ఈ మ్యాటర్ తేలేదాకా ఆయన వదిలేదే లేదు. సంధ్య కోసం చావడానికని సిద్ధం. నువ్వేం మాట్లాడవేంటి సంధ్య? ఈ రేంజ్లో నన్ను ఎవరు ఫ్లర్ట్ చేయలేదు మదన్. ఎందుకో తన లవ్ సిన్సియర్లా ఉంది. అయితే ఇప్పుడు ఏంటి, ఆడికి ఓకే చెప్పేస్తావా? అసలు నేను ఒకడిని ఇక్కడ ఉన్నాననే విషయం మీకేనా గుర్తుందా? ప్రతిసారి గుర్తు చేయకు, ఆఫీస్కి రావడానికి చిరాకు వచ్చేస్తుంది. మరే మదన్, నేను చెప్తున్నాను, వెళ్ళి కూర్చో. సారీ సుబ్బు, ఇది నా లవ్ మ్యాటర్. చందు, నువ్వు వెళ్ళు. ఇది నా లైఫ్ మ్యాటర్ సార్. హలో, నీతో మాట్లాడాలి, కలుద్దామా? వస్తున్నాను సార్. టీ తాగడానికి వెళ్దామా? మౌనిక రమ్మని చెప్పింది సార్. అయితే వెళ్ళండి మరి. మీరు వెళ్ళండి సార్, నేను సంధ్య ఆనాకొత్తాం. చూసావా సుబ్బు, నీ ముందే సంధ్య గురించి ఎలా మాట్లాడుతున్నాడు? అరే చందు, ఏంట్రా ఇది? సిన్సియర్ లవ్ గురించి మీకేం తెలుసు సార్? సంధ్య బ్లాక్ వేసుకొచ్చింది, నేను బ్లాక్ వేసుకొచ్చాను. సంధ్య వైట్ వేసుకొస్తే నేను వైట్ వేసుకొస్తాను. సంధ్య గ్రీన్ వేసుకొస్తే ఆ రోజు నేను రాను సార్. సారీ మేడం, నా దగ్గర గ్రీన్ షర్ట్ లేదు. బట్ ఐ ప్రామిస్ యూ, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అరే, నువ్వేమో స్క్రాప్ గురించి, ఈడేమో లవ్వు, ఆవిడేమో మీ ఇద్దరిలో ఎవరికి ఓకే చెప్దామా అని చూస్తుంది. వాళ్ళిద్దరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఈ ఆఫీస్ని లేకపోతే ఏమైపోతుందిరా? పర్లేదు సుబ్బు, మా నాన్న స్క్రాప్ కమ్మేద్దాం. తప్పురా, అన్నం పెట్టే ఆఫీస్ని అమ్ముకోవాలనుకోకూడదు. రే, మీరు చేస్తున్న ఈ ఉద్యోగాల గురించి బయట ఎంతమంది కష్టపడుతున్నారో తెలుసా? మీకు మాత్రం నెల నెల జీతాలు కావాలి, కంపెనీకి లాభాలు వద్దురా. సార్, గ్రీన్ టీ తెమ్మంటారా? ఒక బ్యాగే ఉంది.
వెళ్ళు, చెప్పారు కదా వెళ్ళి గ్రీన్ టీ తీసుకొచ్చి. అదే ఇది. సంధ్య మేడం, మిమ్మల్ని ప్రేమించాను కానీ మీరు కావాలనుకోలేదు. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. బాయ్ మేడం. ఏం చెప్పాడు కదా. అయితే ఏంటి నాకు ఓకే చెప్పావు కదా, ఇప్పుడు ఆడ కూడా ఓకే చెప్తావా? యా ఓకే చెప్పా. కూర్చో. అలా ఏం లేదు, కూర్చో మదన్. ఓకే. లవ్ లెటర్ బ్లడ్ టెస్ట్ పంపించావా? నో. మరి నాకు ఏదో అంటరాగం వస్తే చెప్పడానికి డాక్టర్ భయపడినట్టు ఏంటి ఎక్స్ప్రెషన్? నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అంటే ఇది ఎంతవరకు కరెక్టా అని ఆలోచిస్తున్నా. నేను చాలా రేర్ బ్రీడ్ మౌనిక, ఎక్కువ అవైలబుల్గా ఉండను. ఇప్పుడు నా ప్రేమ నిజమని ఎవరి మీద ఒట్టేసి వాళ్ళ ప్రాణం తీయలేను. ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా? ఓకే. దేనికి ఓకే? దేనికో నీకు అర్థం కాలేదా? ఆ బొంగు నాకు అంత అర్థమైతే. అమ్మాయిని పడేసాం, ఇప్పుడు మెల్లగా ఇల్లు రాయించుకుంటే నా సొంత ఇల్లు కల నిజమైపోతాయి. ఎస్. మనిషి తింగరోడే అయినా మంచోడే. నన్నుగా ప్రేమించే వ్యక్తి దొరికితే అంతకన్నా ఏం కావాలి? ఇదంతో లైఫ్ బాగుంటుందని నమ్ముతున్నాను.